హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే బిట్స్ని తెలుసుకుంటూ ఉండండి. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో మరో 10 బిట్లను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి బిట్టు, 2024 ఏప్రిల్ 12వ తేదీన మురారీలాల్ అన్న వృద్ధుడు మరణించాడు. ఎంతకీ ఈ మురారీలాల్ ఎవరు అన్నది బిట్టు. ఆప్షన్ ఏ చిప్కో ఉద్యమ నేత, ఆప్షన్ బి సర్వోదయ ఉద్యమ నేత, ఆప్షన్ సి చిప్కో ఉద్యమ మాతృ సంస్థ దశోలి గ్రామ స్వరాజ్య మండల్ అధ్యక్షుడు, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. ఆప్షన్ డి సరైనటువంటి జవాబు. 2024 ఏప్రిల్ 12న మరణించిన మురారీలాల్ ఇతడు చిప్కో ఉద్యమ నేత. ఆప్షన్ ఏ సరైనది. అలాగే సర్వోదయ ఉద్యమ నేత, ఆప్షన్ బి సరైనది. చిప్కో ఉద్యమ మాతృ సంస్థ దశోలి గ్రామ స్వరాజ్య మండల్ అధ్యక్షుడు, ఆప్షన్ సి సరైనది. 3 స్టేట్మెంట్ కూడా సరైనవి కాబట్టి ఆప్షన్ డి స్టేట్మెంట్ సరైనది. సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యంలో, చూడండి, చిప్కో ఉద్యమం అనగానే ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను, ఒకసారి వినండి. చిప్కో ఉద్యమం అనగానే సుందర్లాల్ బహుగుణ గారి పేరు మనకి గుర్తుకు రావాలి. సుందర్లాల్ బహుగుణ. ఈయన సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యంలో చిప్కో ఉద్యమం అనేది 1970వ దశకంలో నడిచింది. ఇది చిప్కో అనేటటువంటి పదం హిందీ నుంచి వచ్చింది. దీని అర్థం అతుక్కుపోవటం లేదా ఆలింగనం చేసుకోవటం. చిప్కో అంటే అర్థం హిందీలో అతుక్కుపోవటం లేదా ఆలింగనం చేసుకోవటం. ఈ ఉద్యమం ఎందుకోసం నడిచింది అంటే 1973వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఉత్తరాఖండ్, ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో గోపేశ్వర్ అనేటటువంటి ప్రదేశంలో 300 వృక్షాలను నరికేందుకు ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ, అంటే అప్పట్లో ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్లో భాగంగా ఉండేది, ఉమ్మడి ఉత్తరప్రదేశ్లో భాగంగా ఉండేది. తర్వాత ఉత్తరాఖండ్గా ఈ రాష్ట్రం విభజన అయ్యింది. అప్పట్లో ఈ 300 వృక్షాలను ఇక్కడ నరికేందుకు అప్పటి ప్రభుత్వం 1973 నాటి ప్రభుత్వం సైమన్ కంపెనీకి అనుమతి ఇచ్చింది. అందువల్ల దీనిని వ్యతిరేకిస్తూ ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని గోపేశ్వర్లో ఉన్నటువంటి ప్రజలు ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క చెట్టును ఆలింగనం చేసుకుని, చెట్లను నరకాలి అనుకుంటే వాటితో పాటు మా ప్రాణాలని కూడా హరించండి, మమ్మల్ని కూడా నరకండి అని హెచ్చరిస్తూ చిప్కో ఉద్యమంని ప్రారంభించారు. ఈ ఉద్యమంని అప్పట్లో ఉత్తరాఖండ్ అడవుల్లో నివసించే గిరిజనులు ఎక్కువగా దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం జరిగింది. అటువంటి ఉద్యమంలో ఒకరు అయినటువంటి నేత మురారీలాల్. ఇతడు 2024వ సంవత్సరంలో 12న మరణించారు. ఇక రెండవ బిట్టు పరిశీలన చేసినట్లయితే, ఇటీవల వార్తల్లో నిలిచిన గోపీచంద్ తోటకూర. గోపీచంద్ తోటకూర, ఈయనకు సంబంధించినటువంటి సరైన అంశం క్రింది వాటిలో ఏది గుర్తించండి. ఇటీవల తోటకూర గోపీచంద్ అన్న వ్యక్తి వార్తల్లో నిలిచారు. ఎందుకు చూద్దాం. ఆప్షన్ ఏ అంతరిక్షయానం చేయనున్న తొలి భారతీయ పర్యాటకుడు మరియు ఇతడు తెలుగు వ్యక్తి. ఇతడు విజయవాడలో పుట్టి పెరిగాడు. ప్రస్తుతం అమెరికాలోని నివాసం ఉంటున్నాడు.
ఇతడు అమెరికాలో నివాసం ఉంటున్నప్పటికీ ఇతడి వద్ద ఇప్పటికీ భారతీయ పౌరసత్వమే ఉన్నది. ఇండియన్ పాస్పోర్ట్ ఆయన వద్ద ఇప్పటికీ ఉన్నది. ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. జవాబు ఆప్షన్ ఈ. ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. గోపీచంద్, తోటకూర గోపీచంద్ ఎవరండి? తోటకూర గోపీచంద్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తెలుగు పదమే కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. తోటకూర మనకు తెలుసు, వాళ్ళ ఇంటి పేరు తోటకూర, ఆ వ్యక్తి పేరు గోపీచంద్. ఇతడు అంతరిక్షయానం చేయనున్న తొలి భారతీయ పర్యాటకుడు. తొలి భారతీయ వ్యక్తి కాదండి, తొలి భారతీయ పర్యాటకుడు. అది అంటే అమెరికాకు పర్యటనలో భాగంగా అమెరికా వెళ్ళాడు, అమెరికా దేశాన్ని పర్యటిస్తున్నాడు. పర్యటనలో భాగంగా అమెరికాలో ఉంటూ అక్కడ నుంచి అంతరిక్షయానం చేయనున్నాడు. కాబట్టి అంతరిక్షయానం చేయనున్న తొలి భారతీయ పర్యాటకుడు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి పదం కూడా చాలా ఇంపార్టెంట్. తొలి భారతీయ పర్యాటకుడు మరియు ఇతడు తెలుగువారు. ఆప్షన్ ఏ స్టేట్మెంట్ సరైనది. ఇతడు విజయవాడలో పుట్టి పెరిగాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. బి స్టేట్మెంట్ కూడా సరైనది. ఇతడు ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్నాడు. సి స్టేట్మెంట్ కూడా సరైనది. ఇతడి వద్ద ఇప్పటికీ కూడా భారతీయ పౌరసత్వమే ఉన్నది. ఇండియన్ పాస్పోర్టుతోనే ఇతడు అమెరికాలో ఉంటున్నాడు. అందువల్ల అంతరిక్షయానం చేయనున్న తొలి భారతీయ పర్యాటకుడు, అమెరికా నుంచి అంతరిక్షయానం చేయనున్న తొలి భారతీయ పర్యాటకుడు అన్న విషయం మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మూడవ బిట్ చూద్దాం. మూడో బిట్ చూడండి. బ్లూ ఆరిజిన్ మిషన్కు సంబంధించి సరైన అంశంని గుర్తించండి. బ్లూ ఆరిజిన్, ఇంతకీ బ్లూ ఆరిజిన్ మిషన్ ఏమిటి? ఈ బ్లూ ఆరిజిన్ మిషన్ అనేది ఏమిటి అన్నది ప్రశ్న. ఇది ఒక రోదసీ యాత్రకు చెందినటువంటి మిషన్. బ్లూ ఆరిజిన్ మిషన్ అనేది ఒక రోదసీ యాత్రకు లేదా అంతరిక్షయానంకు చెందినటువంటి మిషన్. ఆప్షన్ ఏ స్టేట్మెంట్ సరైనది. ఇందుకోసం బ్లూ ఆరిజిన్ మిషన్లో భాగంగా రోదసీయానం చేపట్టేందుకు వాడనున్నటువంటి రాకెట్ లేదా వ్యామనౌక పేరు న్యూ షెపర్డ్. న్యూ షెపర్డ్ అనేటటువంటి వ్యోమనౌకను వాడనున్నారు. బ్లూ ఆరిజిన్ మిషన్ అన్నటువంటి అంతరిక్ష యాత్రకు, ఈ యాత్ర కోసం న్యూ షెపర్డ్ అనేటటువంటి వ్యోమనౌకను లేదా రాకెట్ను వాడనున్నారు. కాబట్టి బి స్టేట్మెంట్ కూడా సరైనది. సి స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. న్యూ షెపర్డ్ వ్యోమనౌకను బ్లూ ఆరిజిన్ అనే సంస్థ రూపొందించింది. ఈ నౌకను బ్లూ ఆరిజిన్ అనే సంస్థ రూపొందించింది. సి స్టేట్మెంట్ కూడా సరైనది. ఇప్పుడు డి స్టేట్మెంట్ చూద్దాం. బ్లూ ఆరిజిన్ అనేటటువంటి ఈ బ్లూ ఆరిజిన్ అనేటటువంటి ఈ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు అయినటువంటి, మీకు తెలుసు కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలు మీకు తెలుసు కదా. అమెజాన్ వ్యవస్థాపకుడు అయినటువంటి జెఫ్ బెజోస్కు చెందినది ఈ బ్లూ ఆరిజిన్ అనేటటువంటి సంస్థ. డి స్టేట్మెంట్ కూడా సరైనది. కాబట్టి ఆప్షన్ ఈ సరైనటువంటి జవాబు. ఆప్షన్ ఈ సరైనటువంటి జవాబు.
చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే గోపీచంద్ తోటకూర అమెరికా నుంచి అంతరిక్షయానం చేయనున్నాడు కదా. గోపీచంద్ తోటకూర రెండో బిట్లు మనం చెప్పుకున్నాం. గోపీచంద్ తోటకూర ఈ బ్లూ ఆరిజిన్ మిషన్లో భాగంగా ఈయన అంతరిక్షయానం చేయనున్నాడు. ఈ బ్లూ ఆరిజిన్ మిషన్ ఏంటిది? బ్లూ ఆరిజిన్ మిషన్ అనేది ఒక రోదసీ యాత్రకు చెందినటువంటి మిషన్. ఇందుకోసం న్యూ షెపర్డ్ అనేటటువంటి వ్యోమనౌకని వాడుతున్నారు. ఈ న్యూ షెపర్డ్ అనేటటువంటి వ్యోమనౌకను బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించి ఇదే ఈ మిషన్ని ప్రారంభించింది. అయితే ఈ బ్లూ ఆరిజిన్ అనేటటువంటి ఈ సంస్థ అమెజాన్ కొరియర్ ఫెసిలిటీ ఏదైతే ఉందో దాని యొక్క వ్యవస్థాపకుడైనటువంటి జెఫ్ బెజోస్ ఈ బ్లూ ఆరిజిన్ సంస్థని స్థాపించాడు. ఓకే, అంటే బ్లూ ఆరిజిన్ సంస్థను స్థాపించినటువంటి అంటే అమెజాన్ వ్యవస్థను స్థాపించినటువంటి జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ సంస్థ తరపున బ్లూ ఆరిజిన్ మిషన్ను చేపట్టనున్నారు అమెరికా నుంచి. ఈ మిషన్లో భాగంగా న్యూ షెపర్డ్ అన్న వ్యోమనౌకని తయారు చేశారు. ఈ న్యూ షెపర్డ్ అనేటటువంటి వ్యోమనౌక ద్వారా రోదసీ యాత్ర జరపనున్నారు. ఇందుకోసం మన తెలుగు వాడు తోటకూర గోపీచంద్ ఎంపిక అయ్యాడు. ఇది విషయం. 4వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు భారతదేశానికి చెందినటువంటి వారు అంటే రోదసీయానం లేదా అంతరిక్షయానం చేసినటువంటి మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు అని బిట్టు వస్తే మన వెంటనే రాకేష్ శర్మ అని చెబుతాం. అవునా? రాకేష్ శర్మ ఈ పేరు తప్పనిసరిగా మనకి తెలిసి ఉండాలి. ఎందు గురించి అంటే రోదసీయానం చేసిన మొట్టమొదటి ఇండియన్ రాకేష్ శర్మ. అయితే భారతదేశానికి చెందినటువంటి రాకేష్ శర్మ రోదసిలోకి వెళ్ళిన సంవత్సరం ఏది? క్రింది వాటిలో గుర్తించండి. భారతదేశానికి చెందినటువంటి రాకేష్ శర్మ రోదసిలోకి వెళ్ళిన సంవత్సరం ఏది? 1980, 1982, 1984, 1986. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ సి 1984 సరైన జవాబు. 5వ బిట్ని చూద్దాం. 5వ బిట్ చూడండి. భారతదేశపు మూలాలు ఉన్న రోదసీ యాత్రికులను గుర్తించండి. అంటే అమెరికాలో స్థిరపడినప్పటికీ భారతదేశపు మూలాలు ఉన్నటువంటి రోదసీ యాత్రికులను గుర్తించండి. కల్పనా చావ్లా ఈమె భారతదేశపు మూలాలు ఉన్నటువంటి రోదసీ యాత్రికురాలు. మరణించింది కూడా. రోదసీ యానంలోనే తిరిగి వస్తూ మరణించింది. సునీత విలియమ్స్ ఈమె కూడా భారతదేశపు మూలాలున్న రోదసీ యాత్రికురాలు. ఇక రాజాచారి బండ్ల శిరీష వీరు కూడా రోదసీయానం చేశారు. వీరు కూడా భారతదేశానికి చెందినవారు. కాబట్టి ఆప్షన్ డి పై వారందరూ భారతదేశపు మూలాలు ఉన్నటువంటి రోదసీ యాత్రికులే. కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల వీరందరూ కూడా భారతదేశపు మూలాలు ఉన్నటువంటి రోదసీ యాత్రికులు. నెక్స్ట్ 6వ బిట్ని చూద్దాం. ఇటీవల హాట్ టాపిక్గా నిలుస్తున్నటువంటి మహమ్మద్ ముయిజ్జు ఏ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు? మహమ్మద్ ముయిజ్జు ప్రతిరోజు కూడా ఈ మధ్య వార్తల్లో ఉంటున్నాడు. ఏ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు? మాల్దీవులు, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ మాల్దీవులు. ఇక్కడ ఏమైందంటే నిన్నటి వరకు కూడా మాల్దీవులకి భారతదేశానికి ఒక మంచి స్నేహ సంబంధం అనేది ఉండేది. మాల్దీవులు ఈరోజు చాలా వరకు అభివృద్ధి చెందినాయంటే దానికి ఆర్థికంగా, సైనికంగా అన్ని రకాలుగా కూడా
అంటే టూరిజం పరంగా వీటన్నిటి పరంగా కూడా భారతదేశం అండదండలు ఇస్తూ వచ్చింది. కానీ ఒక్కసారిగా ఈ మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఎదురు అధికారంలోకి వచ్చిన తర్వాత మాల్దీవులతో భారతదేశానికి ఉన్నటువంటి సంబంధాలు ఇప్పుడు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాళ్ళు చైనాని వారు మిత్రత్వ దేశంగా కలుపుకొని భారతదేశంని దూరం పెడుతున్నారు. మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తే చూడాలి. ప్రస్తుతంకి మాల్దీవులు అంటే ఒకప్పుడు గత ఒక సంవత్సరం క్రితం వరకు కూడా మన భారతీయులకి అత్యంత దగ్గర చౌకైనటువంటి విదేశీ పర్యటన స్థలం ఏమైనా ఉంది అంటే మాల్దీవులు అని చెప్పుకోవాల్సి వచ్చేది. మాల్దీవులు చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. అయితే ఆ విధంగా టూరిజం పరంగా చక్కగా మనము అభివృద్ధి చేసాం కూడా. ఇండియా యొక్క హెల్ప్ కూడా ఉంది ఇందుకోసం. అయితే ఒకసారిగా మహమ్మద్ ముయిజ్జు ఆ దేశానికి అధ్యక్షుడిగా అయిన తర్వాత భారతదేశం కాదు అని చెప్పి చైనాతో తన మిత్రత్వ వైఖరి, మన యొక్క శత్రు దేశమైనటువంటి చైనాతో ఆయన చేతులు కలుపుతున్నాడు. ఈ విధంగా ఆ చైనాతో చేతులు కలుపుతూ భారతదేశాన్ని పక్కన పెడుతున్నాడు. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాల్సి ఉంది. ఇది విషయం. 7వ బిట్ని చూద్దాం. క్రింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. ఆపరేషన్ ట్రూ ప్రామిస్. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఇది నేడు వార్తల్లో హాట్ టాపిక్గా ఉంది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఇది ఒక ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2024 ఏప్రిల్ 13వ తేదీన 2024 ఏప్రిల్ 13వ తేదీన ఇరాన్ దేశం ఇజ్రాయెల్పై జరిపిన డ్రోన్ల దాడి 2024 ఏప్రిల్ 13వ తేదీన ఇరాన్ దేశం ఇజ్రాయెల్ దేశంపై జరిపిన డ్రోన్ల యొక్క దాడిని ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అని పేర్కొంది. ఏ స్టేట్మెంట్ సరైనది? అలాగే ఆపరేషన్ గంగా రష్యా ఉక్రెయిన్పై సైనిక చర్యని మొదలుపెట్టగా రష్యా దేశం ఉక్రెయిన్ దేశంపై సైనిక చర్యను మొదలుపెట్టగా ఉక్రెయిన్లో చిక్కుకున్నటువంటి 18,000 మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చినటువంటి మిషన్ ఆపరేషన్ గంగా. బి స్టేట్మెంట్ కూడా సరైనది. సి స్టేట్మెంట్ని చూద్దాం. ఆపరేషన్ సంకట మోచన్. ఆపరేషన్ సంకట మోచన్ దీన్ని 2016వ సంవత్సరంలో సూడాన్ దేశంలో వర్గపూర్లో చిక్కుకున్నటువంటి 153 మంది భారతీయులను మరియు 2 నేపాలీలను స్వదేశానికి విజయవంతంగా చేర్చినటువంటి మిషన్ ఆపరేషన్ సంకట మోచన్. పైనున్నటువంటి 3 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆప్షన్ డి సరైనటువంటి జవాబు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్, ముఖ్యంగా ఆపరేషన్ గంగా మనకి గుర్తుండాలి. ఏదో 2022-23 సంవత్సరాలలో ఈ 18,000 మంది భారతీయుల్ని ఉక్రెయిన్ నుంచి తీసుకురావటం కోసం ఈ ఆపరేషన్ గంగా అనేటటువంటి ఈ మిషన్ని భారతదేశం ప్రారంభించింది. సక్సెస్ఫుల్గా 18,000 మంది భారతీయుల్ని భారతదేశానికి తీసుకొచ్చింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఇది 2014వ సంవత్సరంలో ఏప్రిల్ 13వ తేదీన ఇరాన్ దేశం ఇజ్రాయెల్పై జరిపినటువంటి డ్రోన్ల దాడి. ఇది 8వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 8వ బిట్టు 2024 ఏప్రిల్ 13న ఇరాన్ దేశం తలపెట్టిన ఆపరేషన్ ట్రూ ప్రామిస్లో పాల్గొనకుండా దూరంగా ఉన్న దేశం క్రింది వాటిలో ఏది గుర్తించండి. అంటే ఇక్కడ
3 దేశాలు ఈ ఆపరేషన్ ట్రూ ప్రామిస్లో పాల్గొన్నాయి ఇరాన్తో. అయితే దీనికి దూరంగా ఉన్నటువంటి దేశం ఏది గుర్తించండి. లెబనాన్ దేశం ఆపరేషన్ ట్రూ ప్రామిస్లో ఇరాన్తో పాటు పాల్గొన్నది. ఇది కూడా పాల్గొన్నది. అలాగే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే మిషన్లో సిరియా దేశం కూడా పాల్గొన్నది. సిరియా దేశం కూడా ఇందులో పాల్గొన్నది. లెబనాన్, సిరియా. అలాగే డి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అన్న ఇరాన్ తలపెట్టినటువంటి ఈ మిషన్లో ఇరాక్లోని మిలిటెంట్ సంస్థలు కూడా ఇందులో పాలుపంచుకున్నాయి. ఇరాక్లోని మిలిటెంట్ సంస్థలు కూడా ఈ మిషన్లో పాలుపంచుకున్నాయి. అయితే ఈ మిషన్కు దూరంగా ఉన్న దేశం టర్కీ. ఇరాన్ తలపెట్టిన ఆపరేషన్ ట్రూ ప్రామిస్లో పాల్గొనని దేశం టర్కీ. అయితే ఇక్కడ ఈ 3 దేశాలు పాల్గొన్నాయి. వీటిని గుర్తుపెట్టుకోండి. ఇరాన్ దేశం ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అన్న ఈ మిషన్ని ప్రారంభించగా దీనిలో లెబనాన్ దేశం చేతులు కలిపింది, సిరియా దేశం చేతులు కలిపింది, ఇరాక్లో ఉన్నటువంటి మిలిటెంట్ సంస్థలు కూడా చేతులు కలిపాయి. ఇది 9వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ తొలిసారిగా భారతదేశానికి ఏ సంవత్సరంలో ప్రధానమంత్రి అయ్యారు? ఇందిరాగాంధీ తొలిసారిగా భారతదేశానికి ఏ సంవత్సరంలో ప్రధానమంత్రి అయ్యారు? 1961, 1966, 1970, 1972. జవాబు ఆప్షన్ బి 1966 సరైన జవాబు. 10వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 10. ఇందిరాగాంధీ తొలిసారిగా భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పటి లోక్సభ ఏది? ఇందిరాగాంధీ తొలిసారిగా భారత ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి లోక్సభ క్రింది వాటిలో ఏది గుర్తించండి. 2వ లోక్సభ, 3వ లోక్సభ, 4వ లోక్సభ, 5వ లోక్సభ. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి 3వ లోక్సభ. ఇందిరాగాంధీ తొలిసారిగా భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పటి లోక్సభ 3వ లోక్సభ. ఇవండి ఈ వీడియోలో మరో 10 జీకే మరియు కరెంట్ అఫైర్స్ బిట్స్ని మనం తెలుసుకున్నాం కదా. మరో వీడియోలో మళ్ళీ మరికొన్ని జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.